హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ. ఈరోజు నేను మళ్ళీ మీ ముందు ఒక న్యూ సక్సెస్ రేస్తో మీ ముందుకు తీసుకొచ్చాను. సో మన స్టూడెంట్ అయిన ఈ గొప్పు సాయి కుమార్ గారికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. ఒకసారి తన స్టూడెంట్ ఒపీనియన్ తెలుసుకుందాం. ఏ విధంగా మన కన్సల్టెన్సీని కాంటాక్ట్ అయ్యారు, ప్రాసెసింగ్ ఎలా అనిపించింది అనేది. కంగ్రాచులేషన్ బ్రో. థ్యాంక్ యూ. ఏఎఫ్ఓ తరపు నుంచి ఒక బెస్ట్ వీసాస్ అయితే ఇవ్వగలుగుతున్నాం మీకు. అవునా? ఒకసారి మన వ్యూవర్స్కి చెప్పండి, ఏ విధంగా వచ్చారు, మీకు ప్రాసెసింగ్ ఎలా అనిపించింది. సో ఏఎఫ్ఓకి రావడం గల మెయిన్ రీజన్స్ అనేది నువ్వు ఇప్పుడు మెయిన్ రీజన్ చెప్పాలి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఎందుకు ఏఎఫ్ఓకే ఇంతమంది వస్తున్నారు అని చెప్పేసి చాలా కన్సల్టెన్సీస్లో ఈ కొన్ని ఉన్నాయి అనమాట. ఓకే, కొన్ని పాయింట్స్ ఉన్నాయి. నీ పాయింట్స్తో వాళ్ళన్నిటికీ ఆన్సర్ అవ్వాలి. అయ్యన్న, నా పేరు సాయి కుమార్. నేను రాజన్న సిరిసిల్ల డిస్టిక్ నుంచి వచ్చాను. నేను అంతకుముందుకు చాలాసార్లు ట్రై చేశాను బయట కంట్రీస్ వెళ్దామని. సాయి ప్రైస్ అనేది నాకు ఒక మంచి అవకాశంగా దొరికింది. నేను యూట్యూబ్ ఛానల్లో చూసి రావడం జరిగింది. యూట్యూబ్ ఛానల్లో ఏది సెర్చ్ చేసినా కానీ సాయి ప్రైస్ గురించి సెర్చ్ చేస్తే ఫస్ట్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ మాత్రమే మనకు కనిపిస్తుంది. నేను యూట్యూబ్లో చూసి వచ్చాను. అండ్ నియర్ బై ఆఫీస్కి కూడా విజిట్ చేశాను. హైదరాబాద్ వచ్చాను. మా పేరెంట్స్ని తీసుకొని వచ్చి అన్నతో మాట్లాడాము. అన్నతో మాట్లాడిన తర్వాత అన్న కూడా మా పేరెంట్స్కి చాలా చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. నాకు కూడా చాలా బాగా అనిపించింది. సో ఎందుకంటే మీకు సైప్రస్ వెళ్ళాలనే రీజన్ అసలు ఆ థాట్ ఎలా అనిపించింది మీకు ముందు? ఎందుకంటే సైప్రస్ అనేవి ఒక చిన్న కంట్రీ, ఓకే, టూరిస్ట్ ప్లేస్. మీకు ఏ విధంగా అనిపించింది సైప్రస్కే వెళ్ళాలి ఎస్పెషల్లీ అని చెప్పేసి? ఎక్కడైనా మీరు ఏమైనా బిఫోర్ ట్రై చేశారు? నేను అంతకుముందుకు వేరే కన్సల్టెన్సీలో ట్రై చేశాను. నేను యూరప్ అంటే నేను మాల్టా ట్రై చేశాను. ఓకే, మాల్టా ట్రై చేసినప్పుడు అక్కడ కన్సల్టెన్సీలో కొంచెం చిన్నగా మోసం జరగడం జరిగింది. ఒక 10,000 వరకు లాస్ అయింది. ఓకే. తర్వాత నేను యూరప్ కంట్రీస్ వెళ్ళాలని చెప్పేసి సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్లో ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ వచ్చింది. ఓకే, ఆ విధంగా ర్యాండమ్లీ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఎందుకంటే మీరు అలా యూట్యూబ్ చూడడం, మా కన్సల్టెన్సీ రావడం చాలా మాకు రెస్పెక్టబుల్ అనమాట. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ మీరు పేరెంట్స్తో వచ్చారు నా దగ్గర మాట్లాడడానికి. అవును. ఆ రోజు మీరు నన్ను చాలా డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ ఇప్పుడు నేను ఆ రోజు చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చెప్పడం కన్నా ఈరోజు నువ్వు చాలా లైవ్లో చూస్తున్నావు. అసలు ఏ విధంగా అనిపించింది నేను చెప్పిన ప్రాసెస్? ఈరోజు నువ్వు లైవ్లో ఉన్న పర్సన్వి. ఇలా నువ్వు ప్రతి ఒక్కడు నువ్వు అందరి వీడియో చూసావు. ఈరోజు నీ వీడియోస్ అనేవి అందరూ చూస్తుంటారు అనమాట. అవును, చూస్తుంటారు. ఒకసారి చెప్పండి. అంటే నేను ఆ రోజు వచ్చినప్పుడు అయితే ఎలాంటి టైం చెప్పారు, టైం పీరియడ్, ఓకే, ఎగ్జామ్స్ కోసం కానీ అన్నీ ఇన్ టైంలో వచ్చేసినాయి. ఓకే, అందుకైతే నాకు చాలా సంతోషంగా ఉందన్న. మెయిన్గా నేను భయపడేది ఏంటంటే టోఫెల్ ఎగ్జామ్ కోసం చాలా యాక్చువల్గా నేను ఇప్పుడు అదే పాయింట్ రేట్ చేద్దాం అనుకున్నా. ఆ రోజు నువ్వు భయపడ్డావు. అవును. అయితే నేను ఎగ్జామ్ ఫేస్ చేయగలుగుతున్నా లేదా అని నాకు చాలా టెన్షన్ ఉంటుండే. ఓకే, కాకపోతే మనకు వాళ్ళందరూ ఏఎఫ్ఓ టీం చాలా సపోర్ట్ చేసింది, నాకు ట్రైనింగ్ ఇచ్చారు. అట్లా ఇట్లా ఎగ్జామ్ దగ్గర అయితే ప్రోత్సహించారు. పెద్దగా ఎగ్జామ్ దగ్గర భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు నాకు తెలిసి. ఎందుకంటే చాలా మందికి ఇది కొత్తగా అయి ఉండొచ్చు ఎగ్జామ్స్ అనేవి. బట్ ఏంటంటే అది జస్ట్ చిన్న పార్ట్. అది నీకు 90% ఆఫ్ ది సపోర్ట్ ఏఎఫ్ఓను చేస్తున్నప్పుడు 10% ఆఫ్ ది సపోర్ట్ స్టూడెంట్ దగ్గర నుంచి ఒక మంచి స్పిరిట్ ఉంటే యూ విల్ గెట్ ఇట్ యువర్ స్కోర్ కార్డ్. ఆల్రెడీ మీరు ఏఎఫ్ఓ టీం సపోర్ట్ చేసిందన్న, చాలా బాగా సపోర్ట్ చేసింది. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు మా టీం సపోర్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, నువ్వు మాకు సపోర్ట్ చేయడం ఇంకో ఎత్తు. అండ్ సెకండ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఎందుకంటే మేము ఎంత కష్టపడినా స్టూడెంట్ దగ్గర నుంచి కొంచెం సపోర్ట్ ఉంటే ఈరోజు నేను సక్సెస్ చేయడానికే ట్రై చేస్తాను. 100% మా ఎఫర్ట్ పెట్టి స్టూడెంట్ దగ్గర నుంచి ఒక ఈవెన్ అట్లీస్ట్ 10% కూడా ఎఫర్ట్ లేకపోతే ఈరోజు నువ్వు ఈ ప్లేస్లో ఉండవు. ఈ ప్లేస్లో ఉన్నావు అంటే నీకు వెళ్ళాలని ఒక మంచి స్పిరిట్ ఉంది, మాకు మంచి పట్టుదల ఉంది. అందుకనే ప్రతిదీ మేము చెప్పిన దాన్ని నువ్వు చేసి ఈరోజు ఇక్కడ కూర్చున్నావు. అవునవును. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. మీకైతే వీసా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీ పేరెంట్స్ కానీ ఆ రోజు మీ రిలేటివ్స్ మీ పేరెంట్స్ అయితే వచ్చారు ఆఫీస్కి వచ్చినప్పుడు, ఏ విధంగా అనిపించింది? ఇప్పుడు వాళ్ళు వన్స్ వీసా వచ్చిన తర్వాత నేను కాల్ చేసి, మా పేరెంట్స్కి అంతకుముందు యూట్యూబ్ గురించి తెలియదు కదా, నేను చూశాను, చెప్పాను, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. ఓకే, అయినా కానీ నమ్మలేదు. అందుకే ఒకసారి వచ్చి ఆఫీస్కి విజిట్ చేసిన తర్వాత అప్పుడు నమ్మారు. అమౌంట్ విషయంలో కానీ పేమెంట్ విషయంలో కూడా కొంచెం అటు ఇటు అయినా కానీ మీరు టైం ఇచ్చారు. దానికైతే స్పెషల్ థ్యాంక్స్ అన్న. ఓకే, పేమెంట్ గురించి. సో ఒకటండి, వచ్చే వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఒకటే చెప్తా, ఏఎఫ్ఓ నుంచి ఎలాంటి చీటింగ్ అనేవి ఫ్రాడ్స్ అనేవి జరగవు. అన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఏ బ్రాంచ్లో అయినా మిస్కమ్యూనికేషన్ అయి ఉంటే దయచేసి స్క్రోల్లో మా నెంబర్స్ ఇస్తాం, మా నెంబర్కి కాల్ చేయండి. 24/7 నేను మీకు అవైలబుల్లోనే ఉంటాను. సో మీరు ర్యాండమ్లీ కొన్ని వీడియోస్ చూస్తుంటారు అంటే నమ్మకండి, అన్నయ్య ఎక్కడనే ఉంటాడు, ఆల్రెడీ 24/7 అవైలబుల్లోనే ఉంటాడు. తప్పకుండా ఆఫీస్కి వచ్చి విజిట్ చేయండి. అన్నయ్య మనకు సపోర్ట్ చేస్తాడు. ఫేక్ కామెంట్స్ కూడా, నేను కూడా కామెంట్స్ చూసి చాలా భయపడిపోయాను. ఓకే, మీకు వెంటనే కాల్ చేశాను నేను. అవును, కాల్ చేసినప్పుడు అలాంటి ఫేక్ ఛానల్స్ పట్టించుకోకు అవి అని చెప్పారు. దానికి కూడా సపోర్ట్ చేశారు. నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తా. అరే కొడితే ప్రసాద్ నాయక్ అని కొట్టండి గూగుల్లో అంటే ఏముంటారో పోయి నా గురించి
అంటే మీరు టైం నాకు ఇస్తున్నట్టు, మీరు టైం ఇచ్చే కొద్దీ నేను ఎదుగుతూనే ఉంటా, వదగను. గుర్తుపెట్టుకోండి అందరికీ. మీరు పెట్టే ప్రతి ఒక్క ఫేక్ కామెంట్స్ని నేను చాలా పాజిటివ్గా తీసుకుంటాను. ఫస్ట్ ప్రతి ఒక్క కామెంట్స్కి మనం రియాక్ట్ అయ్యే పర్సన్ అయితే కాదు. మీరు ఎంత కామెంట్లు పెడితే నేను అంత ఎదుగుతాను అనమాట. ఇది ఒక చిన్న ట్రిక్, మీరు కూడా తెలుసుకోవాల్సింది అదే. ఎందుకంటే మీరు నా గురించి కామెంట్లో ఫేక్ ఐడీస్ తోటి పెట్టడం బదులు మీ కన్సల్టెన్సీల గురించి లేదా మీ పనుల గురించి మీరు ఆలోచిస్తే ఆ టైం అనేది మీకు సేవ్ అవుతుంది కదా. ఎప్పుడైనా మర్రి చెట్టు కాస్త గూడ చెట్టు అవ్వదు. ఇది అయితే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎదిగిన తర్వాత ఒక పర్సన్ ఎన్ని రాళ్ళు పడ్డా ముందుకెళ్తూనే ఉంటాడు. ఎందుకంటే హీ నోస్ తన స్ట్రాటజీ ఏందనేది తనకు తెలుసు కాబట్టి తను ముందుకెళ్తూనే ఉంటాడు. ఎదిగే టైంలో రాళ్ళు పడుతుంటాయి. ఇవన్నీ ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతూనే ఉంటాయి, సహజమే. ఏంది సో వచ్చే కామెంట్ల గురించి పెట్టేవాడు డైరెక్ట్గా పెట్టాలి. నేను సేన్స్ కన్సల్టెంట్స్ వచ్చాను, నాకు ఇలా ప్రాబ్లం అయిందని నీ పేరుతో పెట్టు కదబ్బా. ఎవడో సైప్రస్లో కొన్ని లోఫర్ నా కొడుకులు ఉంటారు, తాగి రోడ్ల వెంట తిరిగి ఏదో స్టూడెంట్స్ని ఒక గ్రూప్గా ఫామ్ చేసుకొని ఏముంటాయి అబ్బా నాకు తెలియదు. ఏమంటే డైరెక్ట్గా నీకు డేర్ అండ్ డాష్ ఉంటే డైరెక్ట్గా వస్తారు కదా, వచ్చి మాట్లాడతారు నాతో. లేదా నా గురించి సో స్టూడెంట్ అంటే స్టూడెంటే రేజ్ చేస్తారు కదా కంప్లైంట్, అవి కూడా మీరు చేయలేకపోతున్నారే. ఇవన్నీ ఫేక్, బిలీవ్ మాకండి. నమ్మలేదన్నా, కాకపోతే కంగారు పడ్డాం అంతే. ఓకే, ఎందుకంటే ఒక స్టూడెంట్స్కి నా వల్ల నిజంగా ప్రాబ్లం జరిగి ఉంటే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉండను. అండ్ మోర్ ఎవర్ మీరు ఎలా అయితే వచ్చారో మీ పేరెంట్స్ తోటి, అందరి పేరెంట్స్ అని మన ఆఫీస్కి వస్తారు. అవునవును. పేరెంట్స్ అయితే ఖాళీగా ఉంటారు కదా, చూస్తూ ఉండలేరు కదా. ఇప్పుడు నువ్వే ఉన్నావు సాయి కుమార్, నీకు ఒక ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా అయితే నువ్వు నాతో మాట్లాడి ఫ్రమ్ ద డే 1 ఎలా అయితే నేను మీకు ఇచ్చిన హామీస్ ఉంటాయో మీ పేరెంట్స్ అయితే చూస్తూ ఉండలేరు కదా. అది ఎందుకంటే ఒకటి చాలామంది పెడుతుంటారు, వాటిని మనం బిలీవ్ చేయకూడదు అంతే. ఇలా నిజంగా ఏఎఫ్ఓ నుంచి వెళ్ళిన వాళ్ళు నేను ఒక వెబ్సైటే ఉంది మంది, AFOconsultancy.in అని చెప్పేసి. వెబ్సైట్లో వెళ్ళిన ప్రతి ఒక్కరు ఫొటోస్ ఉంటాయి. ఓకే, కంపారిజన్ చేసుకోండి, వాళ్ళ నేమ్స్, వాళ్ళ పాస్పోర్ట్ నెంబర్, వాళ్ళ ఫొటోస్ కంపారిజన్ చేసుకోండి. ఇవన్నీ ఫేక్ తోటి బిలీవ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఓకే, మన వ్యూవర్స్కి ఏం చెప్తారు? ఎందుకంటే ఫ్రమ్ ద డే 1 నుంచి ఏదైతే నీ జాబ్ అకామిడేషన్ గురించి మాట్లాడానో అవన్నీ చేసే బాధ్యత నాది. ఒకటే చెప్తున్నా, AFO కన్సల్టెన్సీ ఇక్కడ ఏదో చెప్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మర్చిపోతుంది అనేది కాదు. అప్ టు గెటింగ్ నీ జాబ్ అంత వరకు మా టీం అనేవాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. సో స్పెషల్ థ్యాంక్ టు AFO కన్సల్టెన్సీ టీం. వీళ్ళందరికీ చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇది నా ఒక్కడితోనే సాధ్యం కాదు కదా. ఈ AFOని ముందుకెళ్ళి ఒక మంచి స్టేజ్లో నిల్చోవాలంటే ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళందరికీ నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఎవరికి ఏం సపోర్ట్ కావాలన్నా 24/7 స్టూడెంట్స్ కానీ నా టీం మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరికి నేను అవైలబుల్లోనే ఉంటాను. ఇప్పుడు ఏంటంటే అప్కమింగ్ ఇండెక్స్ వస్తుంది, జనవరి ఇండెక్స్. సో మీరు ఎలా అయితే స్ట్రగులింగ్ ఫేస్ అయ్యారో అలా చాలామంది స్ట్రగులింగ్ ఫేస్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు డిఫరెంట్ పర్సన్స్ వీడియోస్ చూస్తుంటారు, వాళ్ళకి ఏమని చెప్తారు? ఇప్పుడైతే మనకు జనవరి ఇంటేక్ అవైలబుల్ ఉంది. ఎవరైతే యూరోప్ కంట్రీస్ వెళ్ళి అబ్రాడ్ కానీ సైప్రస్ వెళ్ళి స్టడీ చేయాలనుకుంటారో స్టడీతో పాటు పార్ట్ టైం కూడా చేసుకునే అవకాశం మన AFO కన్సల్టెన్సీ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు జనవరి ఇంటేక్ అవైలబుల్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ AFO కన్సల్టెన్సీ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో వచ్చే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, 4 years డిగ్రీతో పాటు మీరు చాలా అమౌంట్ అయితే ఎర్న్ చేయగలరు. సో ఇది అందరితోనే సాధ్యం కాదు, ఓన్లీ మన AFO కన్సల్టెంట్ తోటి మాత్రమే సాధ్యం అవుతుంది. సో ప్లీజ్ కాంటాక్ట్ అస్ యువర్ నియరెస్ట్ బ్రాంచ్ AFO కన్సల్టెన్సీ. సో చాలామంది ర్యాండమ్లీ వీడియోస్ చూస్తుంటారు. నేను ఏంటంటే యూట్యూబ్ అనాలిటిక్లో చూస్తూ ఉంటాను. చాలామంది సజెషన్ వస్తుంది, సజెషన్ వచ్చినప్పుడు చూసి లైట్ తీసుకుంటున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాట్ ఓన్లీ సైప్రస్, రేపటి రోజు ఇంకొక నెక్స్ట్ కంట్రీస్ గురించి తీసుకొస్తాను. అవన్నీ మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. లేదా మీరు కానీ మీ సర్కిల్లో, ఫ్రెండ్ సర్కిల్లో కానీ, మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ, మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. సో తప్పకుండా మీరు మన కన్సల్టెన్సీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, AFO కన్సల్టెన్సీ ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.